ఆస్ట్రేలియా గడ్డ మీద తొలి టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియాపై దాయాది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 4 టెస్టుల బోర్డా గవాస్కర్ సిరీస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆసీస్లో సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా విరాట్ కోహ్లీ సేన రికార్డు సృష్టించింది. ఈ ఘనతపై భారత్ మాజీలతో పాటు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ పలువురు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పాక్ క్రికెట్ జట్టుకు సాధ్యం కాని ఘనతను మరో ఆసియా దేశం సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై ఇలాంటి అద్భుత ప్రదర్శన చేసినందుకు గాను విరాట్ కోహ్లీని ప్రశంసిస్తున్నా. భారత్లోని దేశవాళీ క్రికెట్ పటిష్ట విధానం వల్లే ఈ విజయం సాధ్యమైందని స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్ అన్నాడు. మాజీ క్రికెటర్ పాక్ ప్రధాని మాట్లాడుతూ, ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ సిరీస్ నెగ్గిన ఆసియా జట్టు భారత్కు నా అభినందనలు. భారత జట్టు విరాట్ కోహ్లీలో అద్భుతం చేశారని కితాబిచ్చారు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఆస్ట్రేలియాను ఓడించడం చాలా కష్టమని, అయినా టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత్ను అభినందించాల్సిందే అని పేర్కొన్నారు. పుజారా, పంత్, కోహ్లీ బ్యాటింగ్, బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ విజయం సాధించిందని పాక్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ అన్నాడు. కాగా భారత క్రికెట్ జట్టు చారిత్రక టెస్ట్ సిరీస్ విజయం నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్రీడలపై బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఇసాన్ మనీ అధ్యక్షతన ఇస్లామాబాద్లో కీలక అధికారుల సమావేశమై పలు అంశాలపై చర్చించుకున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.